నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజమయము. యేసయ్యా నా ప్రాణప్రియుడా, అనగలనా నిన్ను నిరీక్షణమైన. యేసయ్యా నా ప్రాణప్రియుడా, అనగలనా నిన్ను నిరీక్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలో నా నిలచిన నా పితవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలో నా నిలచిన నా పితవై. ఆడుకోన నీ కృప నిశ్చితమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. ఆడుకోన నీ కృప నిశ్చితమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగలనా నిన్ను నిరీక్షణమైన. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగలనా నిన్ను నిరీక్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజమయము. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుంచి ఈ పునరుద్ధానమున ధ్యానాంశముగా లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటి. రుణస్థల చేస్తుందా లేదా? హల్లెలూయా. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుచున్న మాట, మనకు అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా. లోకంలో ఎన్నో పనులు ఉంటాయి. ఈరోజు మానవ జీవితానికి ఏది అవసరమో దాన్ని తెలుసుకుంటే చాలు. విద్యార్థికి చదువు అవసరం, వ్యాపారస్తుడికి వ్యాపారం అవసరం, రైతుకు వర్షము అవసరం, సంఘానికి ఉద్యోగం అవసరం. హల్లెలూయా. సంఘములో క్రీస్తు అవసరమై ఉన్నాడు, రైతుకి వర్షం అవసరమై ఉన్నది, వ్యాపారికి వ్యాపారం అవసరమై ఉన్నది, విద్యార్థికి చదువు అవసరమైనది. మనకి ఏది కావాలో మనం ఎరిగి ఉండి దాన్ని మనం తెలుసుకోగలిగితే, ఎందుకంటే మనం ఏమి చేయాలో మనకు తెలిసి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎక్కడికి పరిగెత్తాలో తెలుసు. హల్లెలూయా. ప్రసంగి అంటారు, జ్ఞానైన సొలొమోను గారు అంటారు, ఊరికి పోవు త్రోవ ఎరుగున వారే అనేక మంది బుద్ధిహీనులు అంట ఆయాసము చేత ప్రయాసపడుతున్నారు. ఒక చెల్లెలు అడిగి దాన్ని, అన్న ఊరికెన్నో దారులున్నవి దారి అయితే రన్నయ్య, ఊరికెన్నో దారులున్నవి దారి అయితే రన్నయ్య. హల్లెలూయా.
ఏమడుగుతుంది అన్నా, ఊరికి ఎన్నో దారులు ఉన్నాయి, ఏ దారి అయితే ఏందన్నా అంటే అన్నంటాడు, అమ్మా చెల్లిలా ఊరికి ఎన్నో దారులు ఉన్నాయి, అన్ని దారులు మోక్ష మార్గము సత్యమేమి మూలమేమి నిరన్నయ, మోక్ష మార్గము సత్యమేమి మూలమేమి నిరన్నయ, అక్కడము చేసెద ఆధారి ఘనమే చెల్లెలా, అక్కడము చేసెద ఆధారి ఘనమే చెల్లెలా. ఈ రోజున మనము దేవుని సన్నిధానములో ప్రభువుని అనుసరిస్తున్న మనము అవసరమైందో ఎరిగి తెలుసుకోవాలి. ఎన్నో మార్గాలు ఉంటాయి మన ముందర, మన జీవితాల్లో ఎన్నో అవసరాలు ఉంటాయి. అన్ని అవసరాలు కూడా మనకు కావాల్సింది ఏదో తెలుసుకుంటే క్షేమంగా ఉంటాం. ఇప్పుడు మనకి ఏదైనా ఉద్యోగ వ్యాపారం చేస్తున్నాం, మనకు అవసరమైన వాటికి సరిపోను దాచుకోగలిగితే రేపు అవసరానికి ఎవరి దగ్గరికి వెళ్ళి చేదాచకుండా ఉంటాం. అనవసరమైనవన్నీ, మావిడికి పెళ్ళిన కొత్తలో మాట చెప్పాను ఏంటంటే, ఏది నీకు అవసరం అది కొనుక్కో, 1 సంవత్సరం తర్వాత నాకు ఇది అవసరమని నువ్వు ఏది కొనమా, రేపు నీకు ఏం కావాలో కొనుక్కో, ఇబ్బంది లేదు. 1-2-3 సంవత్సరాల తర్వాత ఉపయోగపడింది అని కొన్నామనుకో, దానివల్ల మనం చాలా ఇబ్బంది పడాలి. అందుకే ప్రభువారు కూడా మార్తతో అంటున్నాడు, మార్తా మార్తా ఇదిగో అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా. సంఘానికి కూడా అవసరమైనది ఏదో గుర్తించగలిగితే సంఘము క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. ఇద్దరు ఉన్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు, మరియలు ఉన్నారు, మార్తలు ఉన్నారు. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి, బుద్ధి కలిగిన గుంపు, బుద్ధి లేని గుంపు. మార్త గుంపు ఉంది, మరియ గుంపు ఉంది, 2 గుంపులు. ప్రభు అంట బేతనీ గ్రామానికి వెళ్ళాడు ఒక రోజున. వెళితే ఆ గ్రామంలో ప్రభు అత్యధికంగా ప్రేమించిన కుటుంబం ఒకటి ఉంది, అదే మరియా మార్తల కుటుంబం. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని ప్రభు ఎంతో ప్రేమించారు. మనము కూడా ఎవరైనా అధికారం ఉన్నారు వారి కొరకు ఏం చేస్తాం, ఫంక్షన్లని, పార్టీలని, పుట్టినరోజులు వేడుకలు ఎన్నో చేస్తూ ఉంటాం. వారు ఎవరో మనకి తెలుసా? తెలియదు. కానీ మనం ఏం చేస్తాం, అతను ఏ హెయిర్ స్టైల్ అయితే ఉన్నాడు అదే హెయిర్ స్టైల్లో, అతడు ఏ బట్టలు వేసుకున్నాడు అదే బట్టల్లో ఇక్కడ వేసుకుని తిరుగుతూ ఉంటాం. కానీ అతనికి మనకి ఏ సంబంధము, అతని దగ్గర కూడా ఏదైనా కానీ అభిమానం, వారు అభిమానించడం కాదు, కానీ వారు ఏ కుటుంబానికి అభిమానిస్తారు వారికి ఘనత. హల్లెలూయా. లోకంలో ఎంతో మంది ప్రభు రమ్మన్నారు, కానీ ప్రభు అత్యధికంగా ప్రేమించిన కుటుంబం బేతనీ గ్రామంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మరియ మార్తల కుటుంబమే. హల్లెలూయా. ప్రభు ఆ బేతనీ గ్రామానికి రాగానే మరి మార్తంట పరిగెత్తుకుంటూ వెళ్ళింది, చదువు చేయాలి, పని వదిలేసింది. ప్రభు బేతనీ గ్రామానికి వచ్చాడన్న సంగతి తెలియగానే మార్త పరుగున వెళ్ళింది. ఎండవేళ మధ్యాహ్న కాలం ముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా దేవాది దేవుడు తరలి వస్తున్నాడు అని ఎప్పుడైతే అబ్రహాము గారు చూశారో, అబ్రహాము గారు అంట 99 సంవత్సరాల వయసులో, ఎంత వయసులో? 99 సంవత్సరాల వయసులో అబ్రహాము గారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. హల్లెలూయా. జక్కయ్య ఎరుకో పట్టణంకి ఎప్పుడైతే ప్రభు వచ్చాడని తెలుసుకున్నారు, జక్కయ్య పరుగు వెళ్ళాడు. ఎవరు తెలుసుకోవడానికి? యేసు ఎవరో చూడాలని. ఎప్పుడైతే పునరుద్ధానుడే ప్రభు లేస్తాడని తెలుసుకుందో, మధ్యలోనే మరి ఇంకనూ చీకటిగా ఉండగానే పండగగా లేచి సిద్ధపరిచి సుగంధ ద్రవ్యాలు పరుగుని వెళ్ళింది పునరుద్ధానుడి క్రీస్తును చూడటానికి. హల్లెలూయా. వారి పరుగు వారికి సంతోషాన్ని ఇచ్చింది, వారి పరుగు వారికి ఆనందాన్ని. కొంతమంది పరిగెత్తారు, నయమాను రథం వెంబటే గెహాజీ పరిగెత్తాడు. దేని కొరకు? వెండి బంగారు షేనారు వస్త్రాల కొరకు. ఎప్పుడైతే
గెహాజీ పరిగెత్తాడు, ఏం సంపాదించుకున్నాడు? కుష్టి వ్యాధిని. ఇజ్రాయిల్ శపిస్తే బిలాము బంగారు ఇస్తానని బిలాము పరిగెత్తాడు. ఏం తెచ్చుకున్నాడమ్మా? కత్తి చేత నరికి వేయబడ్డాడు. దెలీలా ఇంట పరుగున సంసోను, తిమ్నాతు పట్టణానికి పరుగున సంసోను ఏం సంపాదించుకున్నాడు? ఆత్మనే పోగొట్టుకున్నాడు. కొంతమంది పరుగు నిత్య జీవానికి, కొంతమంది పరుగు నిత్య నరకానికి. మరి నీ పరుగు మార్త పరిగెత్తింది. ప్రభు ఎప్పుడైతే ఆ బేతనీ గ్రామానికి వస్తున్నారని తెలుసుకుందో ఆమె కాలు ఇంట్లో ఉందా? ప్రభు వచ్చాడు, వస్తాడుగా అనుకోదా? ఏమ్మా, ఇప్పుడు మనం ప్రేమించేవాడు ఎవరో మన ఊరికి వచ్చారని తెలుసుకున్నాం, మనకి ఏం చేస్తాం? ముందర కబురు చేద్దాం, అబ్బాయి ఇక్కడ దాకా వస్తున్నాం, ఇంటికి రాకుండా మాత్రం వెళ్ళమ్మా. మన అక్కాయిలు వచ్చారు, మా అత్తోళ్ళు వచ్చారు, ఫంక్షన్ జరుగుతుంటే ఫోన్ చేసే ముందరగా, అక్క అత్తోడు వస్తున్నారు, మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చున్నారు, కుదిరితే మధ్యాహ్నం వెళ్ళి కాసేపు మాట్లాడుకోవచ్చు అని. ఏం చేస్తాం? మన ఆత్మీయులు ఎప్పుడైతే వస్తున్నారని తెలుసుకుంటాం, ఏం చేస్తాం? ముందర కబురు. మార్త కబురు కాదు, ఆ రోజులో ఫోన్లు లేవుగా. ఏం చేశాడు? ఈ మార్త పరుగుని వెళ్ళి ప్రభువుని కలుసుకుంది. ఎప్పుడైతే ప్రభువుని కలుసుకుందా, నీ ప్రభువా ఇంత దూరం వచ్చావు, ఇంటిని దాటి వెళ్ళమాక దగ్గర పెట్టి రావయ్యా యేసయ్యా మా ఇంటికి రాయ మా ఇంటికని తీసుకోవచ్చు. పిలిచిన మార్తకి ఇంట్లో ఉన్న మరియకి చాలా తేడా. ఆ మరియ వలె ఉండాలా, మార్త వలె ఉండాలా? ఈ మధ్యాహ్న కాలం క్లుప్తంగా వారి మధ్య ఉన్న కొన్ని లక్షణాలు ధ్యానించి తీసుకుందాం. మొట్టమొదటిగా మార్త ఏం చేసింది? ప్రభువుని తన ఇంటిలోకి పిలిచింది. మరి అయితే ఆయన పాదాల యొద్ద కూర్చుంది. హల్లెలూయా. ఒక ఆమె ఇంటిలోకి పిలిచింది, ఒక ఆమె ఒంటిలోకి పిలిచింది. ఇంటిలోకి పిలిస్తే ధన్యులమా, ఒంటిలోకి పిలిస్తే ధన్యులమా? చెప్పండి. ప్రభు మన ఇంటిలో ఉండాలా, ఒక ఫోటోగా ఇంట్లో ఉండాలా? ఆయన ప్రతిరూపం మన ఒంటిలో ఉండాలా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఇదిగో మీరు క్రీస్తుని గురించి ఆలోచించమాకండి, ఎందుకంటే మీరు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, నన్ను పోలి మీరు నడుచుకోండి. హల్లెలూయా. క్రీస్తే నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు కనుక మీరు ఆయన మాదిరి పెట్టుకోవాల్సిన పని లేదు. ఇదిగో మీకు ఎదుటే నేనున్నా కనుక నన్ను మాదిరి పెట్టుకో. ప్రతి తండ్రి తన బిడ్డలకు ఆదర్శంగా ఉండాలి. నీ బిడ్డ నిన్ను పోలి నడుచుకు, నువ్వు ఒక ఆలోచన చేయి. నువ్వే పని చేస్తే నీ బిడ్డ అదే పని చేస్తావు. నువ్వే మాట నీ బిడ్డ అదే మాట మాట్లాడతావు. నువ్వే మార్గంలో నీ బిడ్డ అదే మార్గంలో ఉంటాడు. అందుకే నీ బిడ్డకు మార్గదర్శిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఇక్కడ ఎప్పుడైతే మార్త వెళ్ళింది, పిలుచుకొచ్చింది, తన ఇంట్లోకి అయితే చేర్చుకుంది, మరి అయితే తన ఒంటిలోకి చేర్చుకుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేహము దేవునికి ఆలయం. మన దేహం అంటే దేవునికి ఆలయంగా మారాలండి. మనం కదులుతున్న దేవాలయాల వలె మారాలి. హల్లెలూయా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమునే సదాను విదితము కాదే ఇలాలో ఎవరికి శివరే భగని పావన హృదయమే నీ ఆలయం క్రీస్తు. హల్లెలూయా. ప్రభువుని ఇంట్లోకి రమ్మంటాం కాదు, కానీ ప్రభువుని మన ఒంటిలోకి తెచ్చుకోవాలి.
ఒంటిలో యేసయ్య ఉన్నారు. యేసు ప్రభు మన ఒంటిలో ఎప్పుడైతే ఉంటాడో ఎటు వెళ్ళినా మనం పరిశుద్ధులమే. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల ఒంటిలో యేసయ్య ఉన్నాడు. రాజు ద్రావిడ ప్రాంతంలో ప్రతిమ నిలబెట్టిన నమస్కారం మాత్రం రాజు దగ్గర, రాజుకి వారంటే ఎంత ప్రేమ అంటే వారు గొప్ప జ్ఞానవంతులు పోగొట్టుకోకూడదని చెప్పి, అయ్యా మీకు పండగ గురించి తెలియదేమో, మరలా వాయిద్యాలు పిలిపిస్తా, మరలా ధూపదీప నైవేద్యాలు వేయిస్తా, పండగ మరలా జరుపుతా. సమస్త వాయిద్యాలు వాయిస్తూ ఉండగా యాజకులు ధూపదీప నైవేద్యములు ఆ ప్రతిమకు అర్పిస్తూ ఉండగా, ఇదిగో మీరు వెళ్ళి నమస్కారం చేయండి అంటే ఇలా అంటున్నారు, రాజా నీవు నిలబెట్టి ప్రతిమ నమస్కారమే అసలు ఎందుకు చేయము, దాని గురించి నీకు చెప్పాల్సిన చింత కూడా మాకు. రాజుగారి కోపం 7 అంతలైంది. ఎన్ని అంతలో? 7 అంతలైన వీరు ఆ రాజుకు అగ్ని 7 అంతలు చేసిన అగ్నిలో వేయటానికైనా అంటున్నారు, అగ్ని 7 అంతలు చేయమని అంటున్నారు. రాజా అగ్ని 7 అంతలు చేస్తే మాకు భయం లేదు, మండుచున్న కొలిమిలో ఉండి మా దేవుడు రక్షింపగలిగిన సమర్థుడు. చేస్తుందో లేదా? హల్లెలూయా. అగ్ని 7 అంతలు చేసిన మా దేవుడు రక్షించగలిగిన. ఎప్పుడైతే దేహాలు కాలిపోవటానికి సిద్ధపడరు, ఎందుకంటే ఆ కొలిమి కంటే మేము ఆరాధిస్తున్న దేవుడు కోటి సూర్య వెలుగులతో సమానుడు. హల్లెలూయా. కోటి సూర్య వెలుగులు, కోటి సూర్య వెలుగులు దేహాలు అగ్నిలో కాలిపోటానికి ఇష్టపడ్డారు, ఎందుకంటే వారి దేహాల్లో ఉంది ప్రభువు. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు వారి దేహాల్లో ఉండగా అగ్ని వారిని ఏమి చేయలేదు. అగ్నికి ఏది మలినం అంటించలేదు, గుర్తుపెట్టు. అగ్నికి ఏ మలినం అంటించబడదు, అగ్ని దగ్గరికి ఏ పురుగు రాదు. అందుకే అగ్నిమయమైన దేవుని మనం ఈ ఒంటిలోకి చేర్చుకోవాలి. హల్లెలూయా. అగ్ని 7 అంతలైన వారి దేహాలను తాగలి, ఆ వాసన కూడా వారికి. ఆ అగ్నిలోకి వారు ముగ్గురు ఎప్పుడైతే పడవేయబడ్డారో పడవేయడానికి వచ్చిన 6 కాలిపోయారంట. కానీ అగ్నిలో వీరు ఎప్పుడైతే పడవేయబడుతున్నారో వారి మీదకి దేవదూత వారి మధ్యకి దిగి వచ్చి ఆ దేవదూత అంట వారితో పాటు పాటలు పాడుతూ అగ్నిగుండంలో తిరుగుతూ ఉంది. హల్లెలూయా. శత్రువుల కల్లా అగ్ని కాల్చివేసింది, వీరి కల్లా అగ్ని ఎలాగుందంటే ఒక చల్లని ఒక గుండం లాగా ఆ గుండంలో తిరుగుతూ ఉన్నారంట. హల్లెలూయా. అగ్ని వాసన కూడా వారి దేహాలకే, ఎందుకంటే వారు క్రీస్తుని వారి ఒంటిలో క్రీస్తు ఉన్నాడు. అందుకే మార్త ఇంటిలోకి పిలిచింది, మరియ ఒంటిలోకి పిలుచుకుంది. హల్లెలూయా. 2 మార్త అంట ఎప్పుడైతే మార్త వంట గదిని సిద్ధం చేస్తుంది. ఏం చేస్తుంది మార్త? రెండో పని ఏం చేస్తుంది? వంట గదిని, మరియ హృదయం అనే గదిని సిద్ధం చేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందంట? మన ఇంటిని ఎంత శుద్ధి చేసుకుంటామో మన హృదయాన్ని కూడా అంత శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. మన హృదయ శుద్ధిగా ఉండాలి. ఈరోజు పైకి చాలా మంది అందంగా అలంకరించుకుంటారు, కానీ హృదయం అందంగా ఉండదు.
సమూయేలు గారు బెత్లెహేము నివాసి యెషయా ఇంటికి వెళ్ళి తైలం పుట్టిని తీసుకుని యెషయా కుమారుడు పెద్దవాడిని ఎలీయాబును చూడగానే అతడు ఎత్తరేవాడంట, భుజబలం కలిగిన వాడంట, సౌందర్యమైన రూపం కలిగిన వాడంట. ఎప్పుడైతే అతను చూచాడు, ఇంతటి సౌందర్యవంతుడే కదా, ఇశ్రాయేలుకి మహారాజుగా ఉండటానికి తగిన వాడని ఎప్పుడైతే ఆ తైలపు కొమ్మును తీసుకుని ఆ తైలాన్ని చేతిలో పోసుకోబోతున్నారు, దేవుని స్వరం, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, దేవుడు పై రూపాన్ని మాత్రం. అందుకే సొలొమోను గారు అంటారు, అందము మోసకరము సౌందర్యము. ఈ లోకంలో అందాన్ని ప్రేమించకూడదు, సౌందర్యము కొరకు ఆశపడకూడదు, అందము మోసకరం అంట. అందుకే దేవుడు దావీదు గారు అడిగా, అయ్యా వెండి ఇమ్మంటావా, బంగారం ఇమ్మంటావా, ఏమిచ్చి నేను కనపరిచేదంటే దేవుడు అంటున్నాడు, దావీదు ఆ వెండినిచ్చింది, ఆ బంగారాన్ని ఇచ్చింది నేనేగా. ఇదిగో నాకు వెండి బంగారాలు అవసరం లేదు, కానీ విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన, విరిగి నలిగిన బలియాగము నా హృదయమర్పించును, విరిగి నలిగిన బలియాగము నా హృదయమర్పించును, రక్షణ పాత్రను చేకూర్చి నిత్యము నిన్ను వెంబడించెదను, రక్షణ పాత్రను చేకూర్చి నిత్యము నిన్ను వెంబడించెదను. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన పని. అందుకే మన హృదయాన్ని దేవునికి సమర్పించాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. అంటే యేసయ్య మన హృదయంలోనికి. అందుకే దేవదాసు చక్కగా పాట రాశారు, హృదయమనడు పరిచయుడు అంట, త్రోవను వెళుతున్న ప్రభువు నాది, ప్రభువా నిత్యరాజ్యానికి వారసును నేనేం చేయాలనగానే, అయ్యా ధర్మశాస్త్రం పాటించు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ పొరుగు వారిని అబద్ధ సాక్ష్యం పలకమాకని చెప్తే, ప్రభువా అన్నీ చేస్తున్నా, ఇంకా ఏదైనా కొదువుగా ఉందేమో అని అడగంగానే ప్రభు అంట అతను హృదయంలో చూశాడు, హృదయంలో పెద్ద ధనాగారం ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు కలిగిన ధనాన్ని పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు, రాజ్యాన్ని ఇస్తాను. హల్లెలూయా. అనగానే ఈ ధనవంతుడు అంట మిగులు ధనవంతుడు కనుక వ్యసనపడి తిరిగి వెళ్ళి, అంటే రాజ్యాన్న వదులుకున్నాడు కానీ ధనాన్ని, హృదయం పెద్ద ధనాగారం పెట్టుకున్నాడు. అందుకే ఈ రోజున మన హృదయాన్ని సిద్ధపరచుకో. పౌలు గారు లుస్త్రా పట్టణంలో వాక్యం చెబుతూ ఉండగా తూయితైరా పట్టణస్థురాలు లూదియా తన హృదయాన్ని సిద్ధపరుచుకుంది. హల్లెలూయా. పౌలు గారు వాక్యము చెబుతూ ఉండగానే మా హృదయ కవాటాలు తెరవబడిన, ఆమె హృదయంలోకి వాక్యం చొచ్చుకుని వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఆనంద అయ్యా పౌలు గారు అంటున్నా, అయ్యలారా ఈరోజు మీరు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలు నేను విన్నాను, నేను భక్తి కలదానని మీకు అనిపిస్తే మీరు నా ఇంటికి రండి, ఆ వాక్యం నా బిడ్డకు చెప్పండి, నా భర్తకు చెప్పండి. ఈరోజు నేను కలిగిన రక్షణ ఆనందం నా భర్త కూడా నా బిడ్డలో కూడా పొందుకోవాలి. హల్లెలూయా. హృదయం సిద్ధపరచబడింది అనుకో, మనలోకి దేవుడు వస్తాడు, దేవునితో పాటు దూతలు వస్తారు, పరలోక సైన్య సమూహమే మన చుట్టూ ఉంటుందంట. హల్లెలూయా. అందుకే ఏలీషా గారి చుట్టూ దేవుడు ఏమించాడు, అగ్ని రథాలను. ఆయన సిద్ధపరచబడిన వధువు సంఘానికి ముంగుర్తుగా ఉన్నారు. మనము కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మందిరానికి వస్తానికి ఎలాగైతే సిద్ధపడతామో మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి, హృదయ శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. హృదయంలో దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ తీసివేసి. అందుకే దావీదు గారు అంటారు, అయ్యా ఈ రాత్రి కాలం నన్ను నా పాడును దర్శనం వచ్చినప్పుడు నేను సంతోషపెట్టేవాడిగా ఉండాలంటున్నాను. హల్లెలూయా. అందుకే హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. మార్త అయితే వంటగదిని సిద్ధం చేసిన,
ఏం సిద్ధం చేసింది? మీరు ఆలోచించండి. బంధువులు ఎవరింటికి ఎక్కువ వస్తారంటే ఎవరైతే చక్కగా పలకరిస్తారో, ఎవరైతే చక్కగా చూసుకుంటారో వారి ఇంటికి ఆశ కలిగి ఉంటారు బంధువులు. మనం కోట్లు ఆస్తున్నా, లక్షల సంపాదన ఉన్నా, మంచి మంచి ఉద్యోగంలో మనం ఉన్నా చాలామంది ఇళ్ళకి ఎవరు కారణం ఏంటంటే వారు వెళ్ళినా పలకరించరు. పెద్దోళ్ళు అంటారు ఒక రోజు చుట్టం అంట, రెండో రోజు మంచి చుట్టం అంట, మూడో రోజు ఒక రోజు మంచి చుట్టం, ఒక రోజు తిరిగిపోతే మంచి చుట్టం, రెండో రోజు మంచి చుట్టం, మూడో రోజు గురికి చుట్టం అంటాం. చుట్టాల్లో కూడా రకాలు ఉండాలి. చుట్టాలు అంటే మనమే ఒక రోజు చికెను, రెండో రోజు కోడిగుడ్డు, మూడో రోజు లేగవరేహా ఏముకో 10 దాకా లేగవరేహా. ఎప్పుడు 10 దాకా ఆళ్ళు లేముకోవాలి. అమ్మ లేండి ఆకలి అవుతుంది. ఎందుకంటే తెల్లారిపడి తినే పేరాలు, షుగర్ లాగే, బీపీ లాగే. ఏమ్మా 7:30 కల్లా టిఫిన్ చేయాలి. టీ తాగితే 11, 12 అయినా ఉంటాం మిమ్మల్ని. టిఫినే 10ంటికి అనుకో. ప్రాణవాగిద్దా యవనస్తులై తాగుతారు, పెద్దోళ్ళు ఆగలుగుతారా? తెల్లారిపాటి సద్దనం అని అంత ముద్దో లేకపోతే టీయో టిఫినో ఏదో కాస్త తింటే కాస్త ప్రాణం నెమ్మదిగా ఉంది. ప్రాణం నిలబెట్టుకుంటాం. వాళ్ళే 11, 10ంటికి తింటున్నారు టిఫిన్. మనకేం పెడతారేహా? ఇక మూడో రోజు అమ్మాయి అమ్మ ఇల్లు వస్తామే, తలుపులు వేసుకొని పడుకోండి అమ్మ, బస్సు టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోతాం. ఇక ఉండవు. ఎంత గొప్ప వాళ్ళు అయినా, ఎంత గొప్ప బిల్డింగ్ అయినా ఉండవు. మార్తం చేస్తుంది, వంటగదిని సిద్ధం చేస్తుంది. కానీ మరి హృదయం అనే గదిని సిద్ధపరుచుకుంది. హల్లెలూయా. ఒకటి మార్త ఇంటిలోనికి పిలిచింది, మరియా ఒంటిలోనికి పిలిచింది. మార్త వంటగదిని సిద్ధం చేస్తుంది, మరియా హృదయం అనే గదిని సిద్ధం చేస్తుంది. హల్లెలూయా. మూడవదిగా మార్త అంట లౌకికమైన ఆహారాన్ని సిద్ధం చేస్తుంది, మరియా అలౌకికమైన జీవాహారం కొరకు ఎదురు చూస్తూ ఉంది. రెండో సభ చేస్తుందా లేదా? హల్లెలూయా. ఒకరు శరీరాహారం, ఇంకొక ఆత్మీయ ఆహారం. మరి మార్త ఏమనుకుంటుందంటే అవి ఎప్పుడు తిన్నాడు, ఎవరన్నా ఒక ముద్ద పెట్టారో లేదు, ఆకలితో ఉన్నాడు యేసయ్య, ఆయనకి చక్కటి భోజన పదార్థాలు వండి. మేము ఒకరికి ప్రార్థనకి వెళ్ళాము, ప్రార్థనకి వెళ్ళాం. బిర్యానీ వండారు, చికెన్ వండారు, గోంగూర వేసారు, తిన్నాం. ఆ బిర్యానీలో మజ్జిగ పోసారు. ఏం పోసారు? మజ్జిగ. ఏందయ్యా మజ్జిగ? పాస్టర్ గారు 4-5 ఊళ్ళో వెళ్ళి వచ్చాం, ఏడ పెరుగు కంపే. అమ్మో అనుకున్నావు. ఇక ఏం చేస్తుంది? లౌకికమైన ఆహారం గురించి మనం ఆలోచిస్తాం. ఇద్దరు పాస్టర్ గారు కూర్చొని భోజనం చేయడం కూర్చున్నారంటాం. ఏమంటున్నాడు? ఆ ఇంటి ఆమె గురించి, అమ్మా గుడ్డేసావు, దాని తల్లేది అంటే గుడ్డేసిన గుడ్డెడు కోడి, దాని తల్లి. ఇంకో భాష ఉంది, అమ్మా పేతురు గారిని ఉండలేదా? పేతురు గారు అంటే కోడి కూర ఉండలేదు అంటారు. ఈ మాస్టర్ గారు ఏమంటాడు? పేతురు గారిని మర్చి యోనా గారన్నా ఉండేవా? యోనా అంటే చేప, అందుకని ఒక ఆయన పేతురు గారు కావాలన్నాడు, ఒక ఆయనే అంటే లౌకికమైన ఆహారం. ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి డాక్టర్ గారు ఏమంటే తిన్నది అడగలేదండి, ఏదైనా మీ సలహాయుతంగా వచ్చామంటే ఎందుకయ్యా అంత బాగా తిన్నా? కాదండి వంటకం బాగుంది, రుచి ఎక్కువగా ఉందని చెప్పి, మళ్ళీ దొరికిద్దో లేదని చెప్పి అన్ని పచ్చినంత బట్టికి తినేశాను పాస్టర్ గారు. డాక్టర్ గారు అనగానే ఈయన అంటున్నాడు, డాక్టర్ గారు అంటున్నాడు, అయ్యా సరే మరి అంత తినకూడదు, ఎందుకు తిన్నావు? తింటే మరి ఆయాసం, భుక్త ఆయాసంతో ఎగరొప్పు మీద ఉన్నాడు. ఎక్కువ తింటే వచ్చింది. ఆర్మీ వాళ్ళకంట సొగం ఆకలి తీరి అంతే తింటారు. ఎందుకంటే ఏ క్షణమైనా యుద్ధానికి వెళ్ళాలని చెప్పి కొద్దిగా తింటారు, ఆకలితో మరొకసారి తింటారు. కానీ ఏం చేశాడు? భుక్తాయాసంగా పట్టినంత ఒట్టికి తిన్నాడు. సరే ఈ 2 బిళ్ళలన్నా వేసుకొని 2 బిళ్ళలు ఇచ్చారంటే ఆ పేషెంట్ అంటున్నాడంట, డాక్టర్ గారు ఆ 2 బిళ్ళలు బట్టి ఖాళీ ఉంటే 2 మొక్కలు తినేవాడు కాదు. ఏమంట? ఆ 2 బిళ్ళలు బట్టి ఖాళీ ఉంటే 2 మొక్కలు తినేవాడుగా. ఆ బిళ్ళలు బట్టి ఖాళీ కూడా ఇట్లా తినకూడదు. లౌకిక ఆహారం కొరకు ప్రాధాన్యత మాట్లాడి
లౌకికమైన ఆహారం ఈ లోకంలో అందరికీ ఆహారం ఉంది. దేవుడి కృప వలన కరోనా టైంలో పనిలేని కాలంలో కూడా ఎవరు పస్తులున్న వారంటూ లేదు. హల్లెలూయా. అందరికి ఆహారం దొరుకుతుంది. ఏ ఆహారం అన్నా చికెన్ అవ్వనండి, మటన్ అవ్వనండి, పచ్చడి అవ్వండి, ఏదో ఒక ఆహారం కడుపు నిండటానికి ఏదో ఒక ఆహారం తింటూనే ఉన్నాం. కానీ మనం ఆశపడవలసింది జీవాహారం కడుపు. హల్లెలూయా. మార్త ఏమనుకుంటుంది, ఆయనకు ఆకలి తీర్చాలని ఆహారం సిద్ధపరుస్తుంది. మరి అనుకుంటుంది ఆయన ఏ జీవాహారం నాకు ఇవ్వడానికి ఆ ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. మార్త దేవుని శక్తిని మర్చిపోయింది. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చినాడట. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చినాడట. 12 గంపలు ఇంకా మిగిలినాయట. 12 గంపలు ఇంకా మిగిలినాయట. అందరికీ ఆ ప్రభువే అతి ప్రియుడైనాడట. అందరికీ ఆ ప్రభువే అతి ప్రియుడైనాడట. ఎంత మధురమో మనకెంత మధురమో, ఎంత మధురమో మనకెంత మధురమో. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందిని పంచాడు. ఆయనకి ఎందుకు ఆకలేదని మరి ఆలోచన. 30 లక్షల ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు మన్నాతో పూరేడుతో పోషించిన దేవునికి ఆకలి ఎందుకైందని మాట ఆలోచన లేదు. శిష్యులకు కూడా ఆలోచన లేదు. శిష్యుల్ని సమరి పట్టణానికి వెళ్ళిన యాకోబాబుకి ప్రభు కూర్చుని, అయ్యా తినటానికి ఆహారం తీసుకురండి అని ఈ ఊరికి పంపిస్తే వాళ్ళందరూ కూడా, ప్రభువా నీవేనాడని ఆకలి అన్నామని వారు వెనక్కి వెళ్ళారు. వెళ్ళొచ్చేపాడు ప్రభు అన్నారు, అయ్యా నా ఆకలి ఏంటి? ఆయన ఆకలి ఒక ఆత్మను రక్షించడమే ఆయనకి ఆహారం అయి ఉన్నది. హల్లెలూయా. ఎన్ని ఆత్మను రక్షిస్తే అంత సంతృప్తిగా ఉన్నాడు ప్రభువు. ఈ మాట వంటగదంతా సిద్ధం చేస్తుంది, లౌకిక ఆహారం అంతా సిద్ధం చేస్తుంది. మరి అలా ఆయన ఏ ఆహారం అందిస్తాడు, ఏ జీవాహారం అందిస్తాడని చెప్పి ఆయన అందించే జీవాహారం కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మనము కూడా వాక్యమనే ఆహారం. అందుకే హెచ్కేలు నీకేం కనపడుతుంది? అయ్యా నాకు గ్రంథం కనపడుతుంది. ఆ వాక్యమనే ఆహారం మనకి ఎప్పుడైతే దొరుకుతుందో దాన్ని మనం తిని నెమరు వేసి మనలో గేదె ఎలాగైతే ఆహారం, గేదెకి మనం మేత ఎత్తంగా మేత అయింది 2 నిమిషాలు తినేసేది. తినేసిన తర్వాత గేదె ఏం చేసేది? కొనుక్కొని ఆహారాన్ని నెమర వేస్తూ ఉంటుంది. మనం కూడా వాక్యం ఎప్పుడైతే మనం వింటామో దాన్ని మనం హృదయంలో భద్రపరుచుకుని ఇంటికి వెళ్ళి చేయాలంటే నెమర వేసుకుంటూ ఉంటాం. వాక్యాన్ని నెమర వేసుకుంటూ ఉన్నామనుకో, వాక్యం మనలో నాటబడి అది ఫలించి, అది ఫలించడమే కాదు, వాక్యం మనం ఎప్పుడైతే మనలో నాటబడుతుందో మనం ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, విస్తరిస్తాం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆయన మనం పోషించగలిగిన దేవుడు. సారీపత్తి గ్రామం ఎగవరాలు ఎన్ని సంవత్సరాలు పోషించాడు? 3.5 సంవత్సరాలు. దేశం మీద వర్షమైనా మంచైనా లేదు. ఒక వెధవరాలంటే ఊరి బయట కట్టెలు ఏరుకొని ఒక రొట్టె కాల్చుకుని తను తన బిడ్డ తిని చచ్చిపోదాం అనుకున్నారు. అప్పుడు ఏలియా గారు వెళ్ళంగానే దైవచేయుడు తన ఇంట చేర్చుకుంది. అమ్మ ఉన్నదాన్ని మొదటి అప్పుడు నాకు కాల్చివి తర్వాత నువ్వు తినన్నా అనగానే ఈ వెధవరాలు ఏం చేసిందంటే ఆ దైవచేయుడి మాట కాదలేక ఆ పిండినంత గీరి 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 ఏం చేసింది?
పెద్దోళ్ళు ఎదవరికి బియ్యం అయిపోతున్నాయి అన్నారు అనుకో, ఏమనేవాళ్ళు అమ్మా, అబ్బాయి బియ్యం నిండుకుంటున్నాయి, ఇంట్లో నిండుకుంటున్నాయి అంటే సమృద్ధిగా ఉన్నాయి అని అర్థం. కానీ లేవని చెప్పడానికి కూడా పెద్దోళ్ళు బియ్యం నిండుకుంటున్నాయి అయ్యా అంటే అయిపోతున్నాయి. ఈ ఎదవరాలు ఏం చేసిందంటే ఆ బియ్యం, ఆ పిండి ఉన్న తొట్టినంట గీరి 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 ఒక్క గుప్పిడి పిండి చేసింది, దాన్ని ముద్ద చేసింది, అప్పాన్ని కాల్చింది, ఆ గ్లాస్ నిండేసి ఆయన ముందలు పెట్టి దైవజనుడా తిను అన్నారు. ప్రార్థన చేసి ఆ దైవజనుడు, అమ్మా నేనేం కాదు మీరు తిందరు కానీ వెళ్ళి కాల్చుకొచ్చుకున్నాను. ఏమి తెలుసు లోపల ఏమి లేదు, పిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఏమి అట్లా కాదమ్మ నువ్వు వెళ్ళు లోపలికి అనగా ఆయన మాట కాదనలేక ఎప్పుడైతే వంట గదిలోకి వెళ్ళిందో ఆ కంపండ పిండి వచ్చిందంట. ఆ తొట్టి నిండా పిండి వచ్చిందంట. ఆ కొండ నిండా 3-4 సంవత్సరాలు తొట్టిలో పిండి అయిపోలా, కొండలో నీళ్లు తరిగిపోలా. హల్లెలూయా. అని దేవాసగా అన్నము లేదని భయపడవలదు, యేసుని అడగవేమో మనసా, అన్నియుత పటయేచుననేమో ప్రార్థన చేయవేమో మనసా. హల్లెలూయా. అన్న వస్త్రాలు ఎవరు బాధపడాల్సిన పని లేదు. 2 చేతులెత్తి ప్రార్థన చేస్తే తప్పక దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థన, 40 దినాలు ఉపవాస ప్రార్థన, 40 పగలు 40 రాత్రులు ఉపవసించి ప్రార్థించగా ప్రభు మిగుల బలహీనుడైపోయాడు. ఎప్పుడైతే బలహీనుడైపోయి అపవాదం వచ్చింది, ప్రభు దగ్గరికి వచ్చి సాతాను అంటుంది, ప్రభువా నువ్వు మిక్కిలి ఆకలిగా ఉన్నావు కనుక ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని, అప్పుడు ప్రభు అన్నమాట, సాతానా మనుషులు రొట్టె వలన కాదు, దేని వల్ల కాదంట, మనుషులు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించును. హల్లెలూయా. మనం బ్రతకాలంటే దేవుని మాట ఉండాలి. అందుకే మార్తల్ల దేవుని మాట వినకుండా లౌకికమైన ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. మరి అనుకుంటుంది ఆయన మాటే జీవోట కదా, ఆయన మాటే జీవాహారం కదా, ఆయన ఏ ఆహారాన్ని సిద్ధపరిచి ఉంచాడో నా ఇంటికి, నాకు ఏ ఆహారం ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు అని చెప్పి మార్తల్ల వంటగదిలో వంటగా సిద్ధం చేస్తుంటే మరియల్లా ఆయన పాదాల గురించి ఆయన అందించు ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. 4వదిగా మార్త ప్రభువుని ప్రేమించి విస్తారమైన పని పెట్టుకుంది. మనం కూడా ఆదివారం మందిరానికి వెళ్ళడానికి విస్తారమైన పని, వారం మొత్తం ఖాళీగానే ఉంటాం ఇంటికాడ, ఆదివారం వస్తేనే పని. ఏందమ్మా, ఆదివారం వస్తే పనికి పోరు, ఇంటికాడ ఉండి గుడికి రారు. ఏం చేయరంట, ఆదివారం పనికి వెళ్దాం, ఇంటికాడ ఉండి గుడికి కాదు. ఏం చేద్దాం, కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీకు నష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. ఏం కాదంట, కష్టాన్ని నష్టం వచ్చినప్పుడు కాదు, నిత్యం ప్రార్థన చేయవాలని ఉండాలి. హల్లెలూయా. మార్త ప్రభువుని ప్రేమించింది, పొరుగుని వెళ్ళింది. అందుకేగా, ప్రేమ లేకపోతే వెళ్తావా, పిలుస్తావా, రమ్మంటావా? మార్త ప్రేమించిన పొరుగుని వెళ్ళింది, రమ్మంది. కానీ విస్తారమైన పని, దేవుని సన్నిధానానికి వచ్చిన విస్తారమైన పని పెట్టుకోవాలి. అందుకే మన సన్నిధిలో పరిచయ స్త్రీలు పురుషులు ఉన్నారు. పాస్టర్ గారు అన్నారు, అబ్బాయి మీరు ఎంత పనున్నా చేయండి, ఎంతమందికని ఆహారం సిద్ధపరచండి, పాటలు సమయం అయిపోయేసరికి స్నానాలు చేసే మందిరంలో ఉందా. ఎందుకంటే వాక్యం వింటే నువ్వు బలపడతావు, వాక్యం వింటే సాతాను జయించగలుగుతావు, వాక్యం వింటే నీ పునాది స్థిరపరచబడింది. అందుకే పెంతెకోస్తు పండుగ నాడు పేతురు గారు బోధించగా 3000 మంది పట్టబడ్డారు. హల్లెలూయా. ఒకటే పని, దేవుని వాక్యం బోధించడమే. ఆ బోధ విన్న 3000 మంది పట్టబడ్డారు ఆ రోజే. మరి ఈరోజు మనం వాక్యాన్ని, దేవుని ప్రేమిస్తున్నాం, మంచిదే, కానీ ప్రేమిస్తున్న నీవు మందిరంలో ఉండగలుగుతున్నావా? మన ఆదివారం మందిరానికి వెళ్ళాలని అది ఒక 10 నిమిషాల్లో ఉండకూడదు,
చివరికి ఆశీర్వాదం ఇందాక పాస్టర్ గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి బయలుదేరి వస్తారు ఇంటికాడ నుంచి. ఏమ్మా పాస్టర్ గారికి మనం ఆశీర్వాదం ఇవ్వాలా, పాస్టర్ గారు మనకి ఇవ్వాలా? అప్పుడేం చేయాలి? పెద్ద కాడ లేచి ఒక పాటన్నా పాడాలి. ఎప్పుడు పాడేవాళ్ళే పాడతారు, కొత్త వాళ్ళు పాడడం. కారణం ఏంటి? వీరు పాట పాడాలి కానీ పాట పాడే సమయానికి రారుగా. ఇంకా ఉండిద్ది ఆ మొదలు పెట్టి ఆయనే 4-5 పాటలు పాడి 6వ పాట ఇంకోళ్ళకి ఇచ్చి పాడండమ్మా అని వాళ్ళకి ఇస్తే పాడతారు. మరి ముందర వచ్చామనుకో ఒక పాట 2 పాటలు మనం అంటే ఎప్పుడు రావాలి? 10ంటికి అనుకో, 9:50కి రా. 10ంటికల్లా వచ్చామనుకో ప్రారంభ ప్రార్థన చేసి దైవజనుడు పాట పాడిన తర్వాత 2వ పాట నువ్వు పాడొచ్చు. కానీ మనకి ఏది విస్తారమైన పనులు, దేవుడు కోరుకునే విస్తారమైన పనులు కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్న నీవు దేవుని చెంతనే ఉండాలి. హల్లెలూయా. మార్త దేవుని ప్రేమించి విస్తారమైన పనిని పెట్టుకుంది. మరియా వాటన్నిటికంటే ఆయన మాటను ప్రేమించి ఆయన పాదాల యొక్క కూర్చుంది. హల్లెలూయా. ప్రభు దగ్గర కూర్చుంది ఒక ఆమె ప్రేమించి విస్తారమైన పనిని. ఈరోజు విస్తారమైన పనిలో ఉండకూడదు. ప్రభు కొరకు సమయాన్ని నెమ్మది లేకుండా విస్తారమైన నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందు జగంటే దేవుని అందరి భయభక్తులతో ప్రభువుని ఆరాధించే సమయం ఉండగానే ఆరాధించాలి. పనులు ఎప్పుడేం చేసుకోవచ్చు. పని పాటలకు సమయము దేవుడు ఇచ్చాడు. ఆ సమయంలో పని చేసుకోవాలి. ప్రార్థన సమయంలో ప్రార్థన చేసుకోవాలి. మన దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మన పనిలో దశభాగాలు అలాగే తీస్తూ ఉంటాం. సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. ఇస్తే ఆశీర్వదించబడతాం, ఇస్తే దీవించబడతాం. బైబిల్ గ్రంథం అన్నా ఉంది ఒక ఆమె ప్రవక్తి. తెలుసా మీకు? అన్నా గురించి ఎప్పుడైనా విన్నారా? ఆమె 84 సంవత్సరాలు దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థనలతోనూ యాచనలతోనూ అనుదినము దేవుని మందిరాన్ని గడప యొద్దే కనిపెట్టుకుని ఉందంట. హల్లెలూయా. అంటే సమయం ఎవరికి ఇచ్చేసింది? భర్తతో 16 సంవత్సరాలు ఎప్పుడైతే కాపురం చేసిందో ఆమె తర్వాత 84 సంవత్సరాలు అంటే దాదాపు 110-120 సంవత్సరాలు బ్రతుకుండిద్దా. అన్ని సంవత్సరాలు ఆ సమయం అంతా ప్రేమించిన మందిరం గడప యొద్దే, ఎక్కడ? దేవుని మందిర గడప యొద్ద గడపడానికి ఇష్టపడింది. అంటే దేవునితో సమయాన్నంతా దేవుని ప్రేమించింది కనుక దేవుని మందిరంలోనే ఉంది. మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే విస్తారమైన పనులు ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకం ఎన్ని పనులు చేసినా, ఎంత సంపాదించినా మనది అంటూ మనతో వచ్చేదంటూ ఏది లేదు. ముందు చెప్పండి. పని చేసి ఆస్తి సంపాదించినా, పని చేసి ఉద్యోగం సంపాదించిన, పని చేసి వ్యాపారం చేసిన ఏది రాదు. నువ్వు దేవుని ప్రేమించి దేవుని పాదాల దగ్గర కూర్చుంటే తప్పక దీవించబడతావు. హల్లెలూయా. ఒక ఆమె ప్రేమించి విస్తారమైన పేరు పెట్టుకుంది. కానీ రూతు బయట రూతు గారు తెలుసుగా. ఆ రూతు గారు ఎక్కడ కూర్చుంది? బోయాజు పాదాల దగ్గర. ఎప్పుడైతే బోయాజు పాదాల దగ్గర కూర్చుందో ఆ రాత్రి కాలం బోయాజు లేచి పాదాల దగ్గర రూతును చూసి అంటున్నాడు, అమ్మా, మునుపటి సత్ప్రవక్తల కంటే ఇప్పటి నీ క్రియ ఎంతో గొప్పదని చెప్పి ఆమెను పెళ్లి చేసుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. హల్లెలూయా. గొప్ప ధనవంతురాలు. అందుకని మనము దేవుని ప్రేమిస్తున్నామంటే మందిరములో పాటలు పాడేవారమై ఉండాలి,
ప్రార్థన చేసేవారు ఉండాలి, వాక్యం ఆసక్తిగా వినివారమై ఉండాలి, దేవుడు ఎలా ఎదగాలో ఆలోచించాలి, ఇంకా దేవుడికి ఎంత దగ్గర అవ్వాలో ఆలోచించాలి. కానీ ఆ పని పెట్టుకుని ఈ పని పెట్టుకుని విస్తారమైన పని పెట్టుకుని వెళ్ళిపోయి అమలు లోకంలో కూడా పడిపోతాం. గెహాజీ వలె, ఆకాను వలె, యోధాస్కర్యత వలె పడిపోతాం. పిల్లలు ప్రేమించిన మార్త విస్తారమైన పని పెట్టుకుంది, ప్రేమించిన మరి ఆయన పాదాల దగ్గరే. ఐదవదిగా మార్త ఇహలోక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేదాన్ని, మరి అయితే పరలోక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చింది. హల్లెలూయా. ఐదవదిగా మార్త ఇహలోక విషయాలు, దేవునికి భూ సంబంధమైన వాడితో ఏ పని లేదు. అందుకే సొలొమోను అంటాడు, ఆకాశం క్రిందను భూమి పైన సమస్త వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ప్రసంగిని నేను చెప్తున్నాను అంటాడు, భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే. మానవుడు అంటే గాలి కోసం ప్రయాసపడుతున్నాడు, మన వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడకూడదు. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దేని వెతకమంటున్నాడు పౌలు గారు చెబుతున్న మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారి పైన వాటినే వెతకండి. ఏది వెతకాలి? మనం వెతికే దేంట్లో భూ సంబంధమైన వాటిని వెతుకుతాం. భూ సంబంధమైన మన మోక్షానికి తీసుకెళ్ళాం, నిత్యరాజ్యానికి తీసుకెళ్ళాం. అందుకే అబ్రహాం గారు అన్నాడు, అబ్రహామా ఒక మంచి పురాన్ని కట్టుకున్నాడు దేవుడు. అప్పుడు అబ్రహాం గారు వెండి బంగారు పశువులు బహుధనవంతుడు. అబ్రహాం అయ్యా చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయముగా నేను ఆశీర్వదింతును చెప్పాను. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి చాలు. అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డాడు, వెండి బంగారు పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడు. వాగ్దాన ఫలాన్ని పొందుకున్న అబ్రహాము గారు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదుల గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండే. రెండో స్తవ చేస్తోందా లేదా? హల్లెలూయా. బహుధనవంతుడు అబ్రహాం, కానాను దేశం పట్టణంత ఐశ్వర్యం కలిగిన అబ్రహాము గారు ఎదురు చూపు పునాదులు కలిగిన పరలోక పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఆ పట్టణం అయ్యా, ఆ దినాలు నువ్వు పట్టణం కూడా కడతానని అంటున్నావుగా పరలోకంలో. యేసు ఆ ఒలీవ కొండను ఆవరణ వెళుతూ చెప్పాడు, నేను చెప్పి మీరు ఉన్న స్థలం సిద్ధపరచా. ఆ మాటను నమ్మి 120 మంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆ మాట నమ్మిన అబ్రహాం గారు అంటున్నారు, అయ్యా ఈ భూమి మీద నివాసం ఎందుకు? ఒకనాటికి శిథిలం అయిపోయింది. చూడండి, బిల్డింగ్ ఎంత కూట్లు బిల్లు కట్టుకుని క్రాకులు వచ్చేస్తున్నాయి, పగుళ్ళు వచ్చేస్తున్నాయి, ఒక 20 సంవత్సరాలు పనికి రాకుండా అయిపోతున్నాయి. కారణం ఏంటి? ఈ రోజున ఎంత ఖరీదు పెట్టి కట్టుకున్న బిల్డింగ్ పాడైపోతుంది. కానీ అబ్రహాం గారు, అయ్యా పాడైపోయి ఈ పట్టణాలు ఈ పురాణాలు కొరకు పరలోకం ముందు పట్టణం కడుతున్నావే, ఆ పట్టణం లేనుండి కోట్ల దూతల మధ్య అబ్రహాము గారు పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించారు. పౌలు గారు కూడా ఎన్ని శ్రమ పడ్డాడు, ఎన్ని హింసలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు. అన్ని అవమానాలు పౌలు గారు చూసింది
ఆకాశమందు ఆశ్చర్యుడు నా దేవుని వైపే. హల్లెలూయా. భక్తులైన వారు భూ సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచరా. మస్తానమ్మ గారు కూడా 12-13 సంవత్సరాలు కుమార్తె చనిపోయి ఇంటి వాకిల తన కొడుకు వెళితే దేవుని యాజ్ఞ వేసిన తోడని బిడ్డ యొక్క దేహాన్ని అక్కడే విడిచిపెట్టి లేచి వదలకు వచ్చి కాళ్ళు చేతులు కొడుకుని ప్రార్థన చేసి పాట పాడింది. హల్లెలూయా. బిడ్డ చచ్చిపోయిందని ఆలోచన లేదు, భర్త వదిలిపెడతానన్న ఆలోచన లేదు, బంధువులందరూ వెలివేస్తానన్న ఆలోచన. వారి దృష్టి దేవుని అందే. హల్లెలూయా. దేవుని యొద్దకొచ్చు మనము లౌకికమైన విషయాల మీద ఆసక్తి కనపరచబడదాము. వస్త్రం లేదని, బంగారం లేదని, మంచి వంట నివాసయోగ్యమైన స్థలం లేదని అనుకోవద్దు. ఈరోజు నీ భక్తి పేదరాజుకి నిరీక్షణ. ధనవంతుడి ఇంటి పక్కన ఇంగిలి స్థాకుల్లో ఆహారం తింటున్న పేదరాజు నిరీక్షణ అబ్రహాము రొమ్మున ఆనబెట్టబడాలని. హల్లెలూయా. మనము కూడా దేవుని రాజ్యము ఏమి చేస్తే, ఎలా ఉంటే, ఎలా నడిస్తే అన్న తలంపుల్లోకి ఎలా ఉంటే ఆ మేఘం ఎక్కగలుగుతాను. బిల్లికరం గారంట ప్రతిరోజు రాత్రి కాలం అంట అనేక సార్లు లేచి వచ్చి ఆకాశం చూసేవాడంట. కానీ ఆయన స్వరమైన మధ్యాహ్నం వస్తే దేవుడి దిగి వచ్చాడేమో, తోట కూరబట్టుకుని వచ్చిందేమో, కేక వేసిందేమో, సంఘం ఎత్తబడిందేమో. ఎత్తబడినప్పుడు నేను నిద్రపోతూ ఉన్నానేమో. భక్తుల నిరీక్షణ, భక్తుల ఆశ పర సంబంధమైన విషయాలను, భూ సంబంధమైన విషయాలను, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి విందుదమా, ఏమి వేసుకుందామా, ఆశ లేదన్నమాట. ఎక్కాలి, మేఘం వచ్చింది, వస్తానన్న ఆయన వస్తాడు, ఎత్తబడతానన్న సంఘం ఎత్తబడే సంఘం నేను ఉన్నానా, అదే నిరీక్షణతో ఉంటే మనము కూడా వాక్యం వింటున్న మనము మరి ఎలాగైతే పర సంబంధమైన విషయాలను శ్రద్ధ ఉంచిందో మనం పర సంబంధమైన విషయాలను శ్రద్ధ. అవి 6వదిగా మరియ ప్రభుతో అంటుందంట, ప్రభువా నీకు చింత లేదా? ప్రభుతో వాదిస్తుందా? ఏమైపోయింది తీసుకొచ్చిన ప్రభు మీదే గొడవ. ప్రేమ ఎక్కువ పాస్టర్ గారిని చదువుతారు, పాస్టర్ గారిని పోట్లాడతారు, పాస్టర్ గారిని అంటారు. మన విశ్వాస జీవితంలో ఫస్ట్ 2 చేతులు వందనాలు చెప్పండి, వందనాలు, 2 చేతులు ఎత్తి వందనాలు. కొంచెం విశ్వాసం ఎక్కువైపోయి విశ్వాసం ఎదిగిన తర్వాత వందనాలు పాస్టర్ గారు, ఇది ఒక చేతి జీవితం. ఇంకా విశ్వాసం ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది ఇంకా సీనియర్లు అయిపోయాం. వాక్యం చెప్పేటప్పుడు కూడా పాస్టర్ గారు చేయి చూపించి అంత స్థితికి వెళ్ళిపోయాం, అయిపోతుందని. ఆ స్థితికి వెళ్ళాక చెయ్యి 2 చేతులు ఇచ్చాం, ఒక చేయి కూడా వేస్తాం. వందనాలండి, కళ్ళతో కళ్ళు ఎగరేసి వందనాలండి చెబుతాం. ఇహ మరీ ఇంకా సీనియర్ అయిపోయాం అనుకో, పాస్టర్ అమ్మా మీరా వందనాలయ్యా, మా పాస్టర్ గారికి పిలిచి చెప్పాలి, చెప్పకపోతే ఫీల్ అవుతారా? ఆ స్థితిలోకి వెళ్తాం. అట్లా ఉండకూడదు. పాస్టర్ గారి మీద వాదన పెట్టుకోకూడదు, పాస్టర్ గారితో గొడవ పెట్టుకోకూడదు. మనం మాట్లాడుతుంది దేవుడితో అనుకోవాలి. ఈ మాట ప్రేమించి పిలిచింది, రమ్మంది, కూర్చోబెట్టింది. ఆ దైవ యేసే మీద అంటుంది, ప్రభువా నీకు చింత లేదా? ఇంత కష్టపడుతున్నానే, ఇంత చేస్తున్నాను, ఎవరి కోసం? కోసమే అయ్యా అది ప్రభుత్వ వాదనాడుతుంది. మరియ మౌనంగా కూర్చుంది, ఆయన పాదాల దగ్గర మౌనంగా కూర్చుంది. మనం వాదనాడకూడదాం, యేసుతో, దేవునితో వాదనాడకూడదు, దేవునితో మనం వాదించే వారమై ఉండకూడదు. అప్పుడు ప్రభు అంటున్నాడు 7వదిగా మార్తతో ప్రభు చెప్తున్నాడు, మార్తా మార్తా విస్తారమే పని పెట్టుకున్నా, ఉత్తమమైన దాన్ని మరియ చేపట్టింది. హల్లెలూయా. అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయకూడదు. ఉత్తమం నీ ఇంట్లో యేసయ్య ఉండాలి, ఉత్తమం నీ హృదయంలో యేసయ్య ఉండాలి, ఉత్తమం జీవాహారం కొరకు ఎదురు చూడాలి, ఉత్తమం
లౌకికమైన విషయాల కొరకు చూడకూడదు, ఉత్తమం దేవుడితో వాదించకూడదు, ఉత్తమం దేవుని మాట. మరియ ఉత్తమమైనదని చేపట్టింది కనుక మార్తతో మార్త అవసరమైంది ఒక్కటే, అది మరీ ఎన్నుకుంది కనుక అది ఆమె యొక్క నుండి ఎన్నటికి. మరి ఆశ ఏమిటంటే ఆయన మరలా ఎన్నాళ్ళకి వస్తాడో, ఎప్పుడు వస్తాడో. ఈ సమయం పనులు గడిపారనుకో, ఆయన దగ్గర ఆ మాట వినే భాగ్యం, ఆ 4 మాటలు వినే భాగ్యం నాకున్నదే. దాటి వెళ్ళిపోతే మరలా రాడుగా ఆయన. ఆశ ఉండాలి విశ్వాసకి. ఈ గంట పోగొట్టుకుంటే ఈ వాక్యం ఎందైనా, ఈ గంట పోగొట్టుకుంటే దేవుణ్ణి గడపలేనే అన్న ఆశ ఎప్పుడైతే మనకు వచ్చేసిద్దో. అందుకే దావీదు గారితో జనులు దేవుని మందిరానికి వెళదామని జనులు దావీదు గారితో అన్నప్పుడు దావీదు గారు ఎంతో సంతోషించాడంట. హల్లెలూయా. దేవుని మందిర ఆవరణను చూడాలని నా శరీరం, నా ప్రాణం ఎంతో కష్టపడుతుంది అంటున్నారు కోరావు కుమారులు. అటువంటి ఆశలోకి రాదు. దేవుని వాక్యం వినాలన్న ఆశ, మందిరానికి వెళ్ళాలన్న ఆశ, హృదయం దేవుని చేర్చుకోవాలని ఆశ ఎప్పుడైతే అట్టి వరుసలోకి. ఇప్పుడు చెప్పండి, మన మరియమ్మా మాత్రమా? చెప్పండి అమ్మా, మన అందరం మరీ వలే ఉందుము గాక. దేవుడు తన మాట దీవించును గాక. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన గొప్ప దేవుడా, శివాధిపతి, వేదరీ గ్రామానికి పోయిన నీవు మార్త పరిగెత్తుకుంటూ వస్తారు ఇంత చేర్చుకోవడం. నీ పాదాల యొక్క మరియమ్మ గారు కూర్చున్నారు తండ్రి. ఇద్దరు 7 పోలికలు చెప్పారు. మరి ఈరోజు మేము మరియ వలె ఉన్నామా, మార్త వలె ఉన్నాము? ఎలా ఉంటే నీకు ఇష్టలుగా ఉంటామో తండ్రి, అతి వరుస మమ్మల్ని నడిపించండి. విస్తారమైన మాటలు లోపం ఉండక మాట్లాడుతున్నావు తండ్రి. నా మాటలు నేను మాటలు ఎవరు దయతో మన్నించి వాక్యానుసారం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పుణ్యనామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ మీ అందరికీ వందనాలు.